నీ జీవితంలో ఒకవేళ దేవుడు చేసిన మేలు ఉందంటే, దేవుడు చేసినటువంటి ఘనమైన కార్యం ఉందంటే, దాన్ని ఈ విధంగా నువ్వు ఉపయోగించగలుగుతున్నావా, నేను ఉపయోగించగలుగుతున్నానా లేదన్నది మనం ప్రశ్నించుకోవాలి. నిజమైనటువంటి విశ్వాసం కష్టకాలంలో ఎంత సంతోషంగా ప్రవాహంగా ఉంటుందో. ఎవ్రీబడి హ్యాస్ అ టఫ్ టైమ్, ఈవెన్ ద జీసస్. బికాస్ ఆయన ఎందుకు వచ్చాడంటే మరణించడానికి వచ్చాడు. బొచ్చే కత్తిరించి వారి దగ్గర గొర్రె పిల్ల ఎంత నెమ్మదిగా ఉంటుందో, ఈ లోకంలో అంత నెమ్మదిగా పెరిగి నీ కొరకు నా కొరకు ప్రాయశ్చిత్తమయ్యాడు. అలాంటి యేసయ్యకు కష్టకాలం వచ్చిందని లోకము గమనిస్తున్నప్పుడు ఒక విశ్వాసిగా తను నిలబడిన విధానం ఈరోజు మనందరికీ కళ్ళంట నీరు తెప్పించేటువంటి విధానం అది. యేసయ్య సిలువను చూసి ఏడ్చాం చూడండి. యేసయ్య సిలువ గురించి ఒక మాట చెప్తే కన్నీరు పెడతాం చూడండి. ఆ కన్నీటిలో సంతోషాన్ని నింపింది ఈ మగ్దలేని మరియ. విశ్వాస జీవితాన్ని అనుకరిస్తే ప్రతి కుటుంబం ఆశీర్వదించబడద్ది.